దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యెషయా గ్రంథము 62వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. దేని బిడ్డరా, గుమ్మముల ద్వారా రండి రండి జనములకు త్రోవ సిద్ధపరచుడి రాజమార్గమును చక్కపరచుడి రాళ్లను ఏరి పారవేయుడి జనములు చూచునట్లు ధ్వజమెత్తుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట మాత్రం మనము ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. ఏంటంటే, రాజమార్గమును చక్కపరచుకొనుడి. దేవుడు మనతో ఈరోజు సూటిగా మాట్లాడాలనుకున్న మాట ఏంటంటే, చక్కపరచుకొనుడి. హల్లెలూయా. రాజమార్గమును చక్కపరచుకొనుడి. ఈ చక్కపరచుకొనుడి అనే మాట మనము సిద్ధపడుడి, చక్కపరచుకొనుడి అని ఎప్పుడు మాట్లాడతామంటే, దేని బిడ్డలారా, మన ఇంటికి ఎవరైనా వస్తున్నప్పుడు, ఎవరైనా ఫోన్ చేసి బ్రదర్ నేను మీ దగ్గరకు వస్తున్నాను అన్నప్పుడు, ఇండ్లంతా చిందరంగా ఉన్నప్పుడు, వెంటనే పలానా వాళ్ళు వస్తున్నారు అన్నప్పుడు వెంటనే అన్నీ కూడా మనం చక్కబెట్టేసుకుంటాం. ఎక్కడికైనా ప్రయాణం వెళ్ళాలనుకున్నప్పుడు, ఒక 2 రోజుల ప్రయాణం 3 రోజుల ప్రయాణం ఉందంటే గన అక్కడికి ఎన్ని బట్టలు జతలు అవసరమో ఆ బట్టలు సర్దుకుంటాం. అక్కడికి ఏమి అవసరమో కూడా మనం అన్నీ చక్కబెట్టుకుంటాం. అలాగే మన ఇంటిని మనము చక్కబెట్టుకుంటాము, అలాగే మన యొక్క బట్టలను మనం చక్కబెట్టుకుంటాము. అలాగే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ దినమున మన మార్గమును, మన రాజ మార్గమును కూడా మనము చక్కపరచుకొనుడి. హల్లెలూయా. రాజమార్గం అంటే దాని అర్థం ఏంటంటే, రాజమార్గంలో ఆల్రెడీ మనం ఉన్నాం ఈరోజు. హల్లెలూయా. ఇందాక దైవజనులు చెప్పినట్టుగా మనం క్రీస్తులో ఉన్నామంటే రాజమార్గములో ఉన్నట్టే. హల్లెలూయా. ఎందుకంటే రాజులకు రారాజు అయినటువంటి యేసుక్రీస్తు రాజులకు రారాజు కాబట్టి, ఆయనను నమ్ముకున్న ప్రతి ఒక్కరూ కూడా, ఆయన మార్గములో అనుసరిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా రాజమార్గములో ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాజమార్గములో ఉన్న మన జీవితంలో, రక్షణ మార్గములో ఉన్న మన జీవితంలో, ఆత్మీయ మార్గములో ఉన్న మన జీవితంలో మనము చక్కపరచుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. హల్లెలూయా. ఎందుకంటే రాజమార్గములో చక్కపరచుకోలేదనుకోండి, దేని బిడ్డలారా, మనము ఆ సరైనటువంటి ఆ యొక్క రాజాతి రాజు అయినటువంటి ఆ దేవుని రాజ్యములోకి మనం ప్రవేశించడానికి ఆటంకంగా ఉన్నాయి. కాబట్టి ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. కాబట్టి సంఘము చక్కబెట్టుకోవాల్సిన విషయాలు మనం ఈరోజు కొన్ని చూసుకోబోతున్నాం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు సంఘాన్ని ఏం చేయబోతున్నాడంట, అతి త్వరలో సంఘాన్ని దేవుడు తనతో పాటు తీసుకెళ్ళబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చక్కబెట్టుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో దేవుని బిడ్డలారా, మరి చాలామంది అనుభవం కలిగినటువంటి, అనుభవంతో దేవునితో ఎక్కువగా సమయం గడుపుతూ దేవుని యొక్క ప్రత్యక్షతలు పొందుకున్నటువంటి గొప్ప గొప్ప ప్రవక్తలు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని రాకడ ఒకవేళ ఎంత త్వరగా ఉందంటే, మించిపోతే గన ఒక 5 సంవత్సరాల లోపల వచ్చేస్తుందంట. 2030 దాటిందంటే కన్నా అది చూడలేదంట. 2030 అనేది 2030 అనేటువంటిది ఇంకా మనకు చాలా ఫైనల్ స్టేజ్ అంట. ఎందుకంటే ఆలోపు దేవుడు సంఘాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడంట. ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందంట. అంటే మళ్ళీ మీరు 2030 దాకా టైం ఉందనుకోండి, తెలియదు, ఈ ప్రసంగం అయిపోలోపల రావచ్చు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము చక్కబెట్టుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిగా దేవుని బిడ్డలుగా సంఘముగా మనం వేటిని మనము చక్కబెట్టుకోవాలి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 29వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. భక్తిహీనులు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరచుకొనును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలు, దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా, యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకున్న ప్రతి ఒక్కరు కూడా, యేసయ్యని ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఏమి చక్కపరుచుకోవాలంటే, దేని బిడ్డరా, మన ప్రవర్తనను మనం చక్కపరుచుకోవాలి. ఏం చక్కపరుచుకోవాలంటే మన ప్రవర్తనను చక్కపరుచుకోవాలి.
ఎందుకు మన ప్రవర్తనను చక్కపరుచుకోవాలంటే దేవుడు చూస్తున్నది, దేవుడు మనలో ఆనందించేది, దేవుడు మనలో చూస్తున్నది ఏంటంటే కనుక మన ప్రవర్తనను బట్టి దేవుడు ఆనందించువాడై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, కీర్తనలు 37వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదివినట్లయితే, కీర్తనలు 37వ అధ్యాయము 23వ వచనంలో ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వారి ప్రవర్తనను చూచి ఆయన ఆనందించుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు దేని బట్టి ఆనందించుచున్నాడు తెలుసా? దేని బిడ్డలారా, దేవుడు మన ప్రవర్తనను చూచి ఆనందించే దేవుడై ఉన్నాడు. మన యొక్క మాట తీరు ఎలాగున్నది, మన చూపు ఎలాగున్నది, మన ఆలోచన ఎలాగున్నది, మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నాము. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడింది, దేని బిడ్డలారా, దేవుడు మనలందరినంట కూడా ఏ ప్రవర్తన ఎక్కువగా కోరుతున్నాడు తెలుసా? ఏ ప్రవర్తన దేవుడు ఎక్కువ కోరుతున్నాడంటే, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే గన, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండవలెనని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దిశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక చూడండి, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారంగా మీరును సమస్త ప్రవర్తన యందు, ఏంటి ఒకటి కాదంట, ఏదంట? సమస్త ప్రవర్తన యందు. ఏంటి చెప్పండి? సమస్త ప్రవర్తన యందు. ఒకటి కాదంట, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ ప్రవర్తన కలిగి ఉండాలంట? సమస్త విషయాలలో అంట దేవుడు చూసేది ఏంటంటే పరిశుద్ధత. హల్లెలూయా. ఎందుకంటే సంఘం దేన్ని చక్కబెట్టుకోవాలి? పరిశుద్ధతను చక్కబెట్టుకోండి. పరిశుద్ధంగా ఉండడానికి చక్కబెట్టుకోండి. హల్లెలూయా. పరిశుద్ధత అంటే మనకు ఏం గుర్తొస్తుంది తెలుసా? పరిశుద్ధత అంటే మనకు ఏం గుర్తొస్తుందంటే పాపాన్ని అసహించుకొనుట, చెడుతనాన్ని అసహించుకొనుట. ఓకే, మంచిదే. ఎందుకంటే పరిశుద్ధతలో ఫస్ట్ మెట్ అదే కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకుంటాం, పాపమును అసహించుకునుట. ఓకే, పరిశుద్ధతలో ఒక్క పోర్షన్ మనకు అర్థమైంది. కానీ పరిశుద్ధత అనే మాట అది చాలా ప్రాముఖ్యమైనది, అది చాలా ఉత్తమమైనది. అక్కడ ఏమన్నాడు తెలుసా? సమస్త ప్రవర్తన యందు. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి దేని బిడ్డలారా, పరిశుద్ధత అనేటువంటిది మనకి పర్సనల్గా మనం పరిశుద్ధంగా ఉండొచ్చు. ఓకే, పర్సనల్గా మనం పరిశుద్ధంగా ఉన్నాం. మన యొక్క మాటలు, మన చూపు, మన యొక్క ప్రవర్తన చాలా పరిశుద్ధంగా ఉన్నది. కానీ అక్కడి వరకే చాలామంది నేను చాలా పరిశుద్ధుని, నేను చాలా పరిశుద్ధురాలని అనుకుంటున్నారు. అయితే పరిశుద్ధతకి దేవుడు ఒక లింక్ పెట్టాడు. పరిశుద్ధతకి దేవుడు ఒక లింక్ పెట్టాడు. చూడండి, హెబ్రీ 12వ అధ్యాయం 14వ వచనం చదివితే పరిశుద్ధతకు ఒక లింక్ ఉంది. ఏముంది తెలుసా? ఒకసారి చదువుదాం. 12:14. అందరితో సమాధానమును, అందరితో, ఇది కూడా దీర్ఘం తీద్దామా అందరము ఒకసారి? అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. అంటే పరిశుద్ధతకు ఒక లింక్ ఉంది అక్కడ. పరిశుద్ధంగా ఒక వ్యక్తి ఉన్నాడంటే ఒక లింక్ ఏంటి తెలుసా? అందరితో సమాధానంగా ఉండడం కూడా పరిశుద్ధతనే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఉదయాన్నే లేచి గంటసేపు ప్రార్థన చేస్తావు, నువ్వు ఉదయాన్నే లేచి గంటసేపు బాగా స్తుతిస్తావు, ఉదయాన్నే 10 అధ్యాయాలు వాక్యం చదువుతావు, నువ్వు కరెక్ట్ టయానికి దేవుని మందిరానికి రావచ్చు, నువ్వు కరెక్ట్గా దేవుని భాగం దేవునికి ఇవ్వచ్చు. దానికి ఏమవుతుందని తెలుసా? నేను చాలా పరిశుద్ధుని, నేను చాలా పరిశుద్ధురాలు అనుకుంటున్నావు. కానీ పక్కన వాళ్ళకి ప్రైజులాలు చెప్పడానికి కూడా ఇష్టం లేదంటే గనా మనలో పరిశుద్ధత లేదు. ఒకరితో సమాధానంగా జీవించలేకపోతున్నామంటే గనా, ఒకరితో ఐక్యంగా ఉండలేకపోతున్నామంటే కన్నా. కొంతమంది అన్నారు, వాని పేరు నా దగ్గర ఎత్తేవంటే అంటారు. దివారాత్రులు ప్రార్థన చేసేవాళ్ళే, కానీ పక్కన వాళ్ళు పేరు ఎత్తితే మాత్రం మంట. అంటే దాని అర్థం ఏంటి? పరిశుద్ధతకు మీనింగ్ ఏంటంటే నువ్వు ఒకరితో సమాధానంగా ఉండడం పరిశుద్ధత.
హల్లెలూయా. అంటే రెండు విషయాలు బాగా అర్థం చేసుకోవాలి. క్రైస్తవ జీవితంలో రెండు రకాల, క్రీస్తులో జీవించేది ఒక జీవితం ఉంటుంది, క్రీస్తు కొరకు జీవించేది ఒకటి ఉంటుంది. హల్లెలూయా. రెండంచుల ఖడ్గం ఇది. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు క్రీస్తులో ఆనందిస్తున్నావు, కానీ నువ్వు క్రీస్తు కొరకు జీవిస్తున్నావు అంటే అదే ఇతరులతో సమాధానంగా ఉండడం. హల్లెలూయా. అంటే నువ్వు క్రీస్తులో అంటే నీ పర్సనల్గా నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు, దాన్ని బట్టి తృప్తి పడుతున్నావు, కానీ ఇతరులతో అందరినీ ప్రేమించాలని, అందరితో సమాధానంగా ఉండాలని, అందరితో ఐక్యంగా ఉండాలని మనం ఎంత ప్రయత్నిస్తామో అందుకే అంటున్నాడు భక్తుడు ఏమన్నాడు? అందరితో సమాధానమును పరిశుద్ధంగా ఉండుటకు ప్రయత్నించండి. హల్లెలూయా. ఎందుకు తెలుసా? సాతానుగాడు ఏం ప్రయత్నిస్తున్నాడు తెలుసా? ఉన్న సమాధానాన్ని పోగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు, కుటుంబంలో ఉన్న సమాధానాన్ని పోగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు, సహోదరుల మధ్యలో ఉన్న సమాధానాన్ని పోగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు, సేవకులకు విశ్వాసుల మధ్యలో ఉన్న సమాధానాన్ని పోగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే మనం పరిశుద్ధతలో ఎదుగుతున్నామంటే గన అందరితో సమాధానంగా ఉండడానికి మనం ప్రయత్నించాలి. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలు ఏమి చక్కబెట్టుకోవాలి? చక్కబెట్టుకోండి. ఏం చక్కబెట్టుకోవాలంటే మన ప్రవర్తనను చక్కబెట్టుకోవాలి. హల్లెలూయా. మన ప్రవర్తన ఎలా చక్కబెట్టుకోవాలి? అందరితో పరిశుద్ధంగా ఉంటున్నామా? హల్లెలూయా. అందరితో మనం ప్రేమిస్తున్నామా? అందరితో సమానంగా ఉంటున్నామా? హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, సమాధాన పడుకోకుండా, ఒకరికొకరు కలిసి లేకోకుండా, ఒకరు ఎడమకము పడకమకం వేసుకొని మరలా నాకు మాత్రం నేను పరిశుద్ధంగా ఉంటున్నానంటే కదా. సుంకరి అది ఏంది పరిసైడ్ అంటే ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? ప్రభువా, ఐ యామ్ టూ హోలీ ప్రభువా, కదా, ఐ యామ్ టూ మచ్ హోలీ ప్రభువా, నేను అసలు వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటాను, నేను రావడి అంతట్లో కరెక్ట్గా, కదా. కొంతమంది కరెక్ట్గా నాకు ఒకళ్ళు దశంభాగం పంపిస్తారు, 2922 రూపాయలు. అరే ఇదేంద్రా ఇది 2922 రూపాయలు. కనీసం ఆ 900 అదే ఒక 200 ఒక 8 రూపాయలు ఎక్స్ట్రా వేసి 2930 అని వేసి గీత కరెక్ట్గా ఉండాలంట. అంటే కొంతమంది కరెక్ట్గా ఉంటారు, ఒక పుల్లు కిందికి పోరు, ఒక పైకి రారు. మనం మాత్రం అపరిమితంగా ఆస్వాదించండి ప్రభా అంటాం. నువ్వేమో కరెక్ట్గా ఉంటుంటావు, మనం మాత్రం దీవెనలు మాత్రం అపరిమితంగా రావాలి కదా. పరిసైడ్ ఏం చేస్తున్నాడు సార్? కరెక్ట్గా పుదీనాలో, ఏదేంది జీలకర్రలో, సోంపులో, అన్ని దానిలో ఉంటున్నాడు కరెక్ట్గా. మళ్ళీ ఒక మాట అంటున్నాడు, ఏమంటే తెలుసా? ప్రభా ఆ సుంకరిలాగా కాకుండా నన్ను బాగా హయ్యర్ లెవెల్లో పెట్టావు ప్రభా. హల్లెలూయా. పక్కనోళ్ళతో కంపేర్ చేసుకోవడమే గర్వం. ఏంటి చెప్పండి? నీకంటే నేను బెస్ట్ అని లోపల, పైకి కాదు, లోపల అనుకుంటున్నావు చూడు, అదే గర్వంలో ఉన్న పీక్స్ లెవెల్. చిన్న లెవెల్ కాదు, పీక్ లెవెల్. సో కాబట్టి దేని బిడ్డలారా, సో అంటే అది ఇంకా ఆ లెవెల్ అనమాట. నీకంటే నేను బాగా పాడగలుగుతా, నీకంటే నేను బాగా చదవగలుగుతా, నీకంటే నేను బాగా వాక్యం చెప్పగలుగుతా కదా, నీకంటే నేను బాగా ఉండగలుగుతానని ఆ లోపల ఫీలింగ్ ఉంది చూడండి. హల్లెలూయా. అది కూడా చక్కబెట్టుకోవాలి మనం. హల్లెలూయా. పౌలు అంటాడు, ఒకరి యందు ఒకడు యోగ్యుడిగా ఎంచుకోండి అయ్యా. నీకంటే ఒకరు యోగ్యునిగా ఎంచు, నీకంటే ఒకరు పరిశుద్ధుడిగా ఎంచు, నీకంటే ఒకరు మంచివాడిగా ఎంచు. హల్లెలూయా. పరిసైడు ప్రార్థన చేశాడు, దేవుడిని లెక్క పెట్టాడేమన్నా, కానీ ఆ సుంకరి ప్రార్థన చేశాడు, ప్రభా ఈ పాపినైనా నన్ను ఒక్కసారి కనికరించండి ప్రభా అని ప్రార్థన చేశాడు. అతని కంటే ఇతడు నీతిమంతుడ ఇంటికి వెళ్ళాను. హల్లెలూయా. ఈరోజు మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు సుంకరిలాగా నీతిమంతులుగా పొందుకొని ఇంటికి వెళ్ళాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చక్కబెట్టుకోండి, మన ప్రవర్తనను మనం చక్కబెట్టుకోవాలి. పరిశుద్ధతలో ఎదుగుటకు, పరిశుద్ధత అంటే ఏంటి? మన పర్సనల్గా ఎంత పరిశుద్ధంగా ఉంటామో అందరితో సమాధానంగా ఉండడం కూడా పరిశుద్ధత. హల్లెలూయా. పరిశుద్ధత అంటే ఏంటి తెలుసా కదా, దీన్ని కూడా పరిశుద్ధత అని అనొచ్చు. వాక్యంలో ఉంది. ఏంటి తెలుసా? నువ్వు దేవునికి ఎంత బాగా ఇస్తున్నావో దేవునికి ఇచ్చేవాళ్ళే పరిశుద్ధులు. ఎందుకు తెలుసా? చూడండి, లూకాసు వార్తలో ఉంది ఈ మాట. దేవుడు ఒకరోజు ఒక శతాధిపతితో మాట్లాడుతూ ఏమన్నాడంటే,
నీకు శుద్ధీకరణ ఎప్పుడు వస్తుందంటే కన్నా దేవుని బిడ్డలారా, శుద్ధీకరణ నీకున్నది, నీకు కలిగినది ఎప్పుడైతే దేవునికి మనం ఇస్తామో, మనకు కలిగినది ఎప్పుడైతే దేవునికి మనము చెల్లిస్తామోనంట, అప్పుడే మనలో ఒక శుద్ధి అనేటువంటిది మనము చూస్తాం. అంటే దేవుని బిడ్డలారా, దాని అర్థం ఏంటంటే, శుద్ధీకరణ అనేటువంటిది ఏంటంటే, దేవునికి మనము ఎంతైతే ధారాళముగా దాతృత్యము కలిగి ఎంతవరకైతే దేవుని పనికి మనము సహకరిస్తుంటామో దాన్ని బట్టి కూడా మనము పరిశుద్ధులు అవుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి శుద్ధీకరించబడుట అనేటువంటిది ఏంటంటే గన మనకి దేవునికి ఇచ్చే విషయంలో కూడా శుద్ధీకరణ. హల్లెలూయా. చూడండి, ఎందుకు ఈ మాట యేసు ప్రభు చెప్తున్నాడంటే, దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. అంటే ఎవరైతే పరిసయ్యులు సుంకరులు ఏదైతే చేస్తున్నారో, లూకాసు వార్త 11వ అధ్యాయము 41వ వచనాన్ని చూస్తే, కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీ కన్నియు శుద్ధిగా ఉండును. అంటే దాని అర్థం ఏంటి? శుద్ధిగా ఉండడం అంటే ఏంటి? పరిశుద్ధతకి ఇంకో భాగం ఏంటి తెలుసా? నువ్వు ధారాళంగా ఎప్పుడైతే సహాయము క్రియల్లో కూడా చేస్తావో అక్కడ కూడా నీ పరిశుద్ధత బయటకు వస్తుంది. హల్లెలూయా. అసలు మన దేవుని పేరు ఏం పేరు చెప్పండి? మన దేవుని పేరు ఏం పేరు? ఆయన ఏమని కొనియాడతారు ఇప్పుడు పరలోకంలో? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములతో. హల్లెలూయా. ఎందుకు పరిశుద్ధుడు అంటున్నాం? ఎందుకు ఆయన పరిశుద్ధుడు అంటున్నాం? ఆయన పరిశుద్ధంగా ఉంటాడనా? ఉదయం మొదలుకొని రాత్రి వరకు దేవుడు మనం అడగకపోయినా ఎన్ని ఇస్తున్నాడు? హల్లెలూయా, హల్లెలూయా. మనకు దేవుడు మనకు ఒక్కసారి అలుచుకుంటే కన్నా దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనకు దేవుడు అంట గుప్పిలు విప్పి సమస్త జీవులను పోషించేవాడు, తృప్తిపరిచేవాడు, సహాయం చేసేవాడు, బలపరిచేవాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నానంటే కదా, మనం బ్రతికి ఉన్నామంటే, జీవిస్తున్నామంటే, ఆశీర్వదించబడుతున్నామంటే, క్షేమంగా ఉన్నామంటే ఇది ఎవరు? మన నీతియా? మనం వేసుకుంటున్న మాత్రలా? లేకుంటే మనం ఇచ్చే కానుకలా? కాదు. ఆయన పరిశుద్ధతలో నుండి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము నమ్మదగిన వారం కాకపోయినను ఆయన నమ్మదగిన వాడుగా ఉండి మనకు దేవుడు ప్రతిరోజు ఇస్తూనే ఉన్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఉపవాస ప్రార్థనకి రాకముందు మీరు ఏమి కొనుక్కున్నారో కదా, ఏమి కొనుక్కుంటున్నారో కదా, దేవుడు మనందరికీ ఒక చిన్న వస్తువుతో సహా, మా ఇంట్లోకి నేను ఏదైనా ఒక వస్తువు తీసుకొచ్చి ఇంట్లో పెట్టానంటే, ఒక కవర్లో తీసుకొని ఇంట్లోకి వచ్చానంటే, ప్రభువా ఈరోజు ఈ వస్తువు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభువా, హల్లెలూయా. ఇంటిలోకి ఒక గుండు తీసుకొని వచ్చినా కూడా దేవా మీకు స్తోత్రములు నాయనా. ఎందుకు తెలుసా? ఆయన పరిశుద్ధతలో నుండి దేవుడు నాకు ఇచ్చాడు. పరిశుద్ధత, దేవుని పరిశుద్ధత కాబట్టే ఆయన పరిశుద్ధతలో నుండి దేవుడు నాకేమి ఇస్తున్నాడు? ఇస్తూనే ఉన్నాడు. నేను అనుభవిస్తూనే ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఫాస్టింగ్ ఉందాంలే అనుకుంటాం, ఆ రోజే బిర్యానీ తినాలని ఆఫర్ వస్తుంది. ఒక్కోసారి మా శోధనలు ఎట్లుంటాయంటే, ఏ రోజైతే ఫాస్టింగ్ ఉండాలని అనుకుంటామో ఆ రోజు ఎక్కువ తినేస్తాం. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? అది నా చిత్తం ఏంటి, నేను ఫాస్టింగ్, దేవుని చిత్తం ఈరోజు వద్దులేనైనా ఈరోజు బాగా తిను. హల్లెలూయా. కాబట్టి దేని మిట్లరా, మరి ఆయన పరిశుద్ధత. ఇందాక అక్క చెప్పింది కదా, మన ఇంటి దగ్గరికి రోజు కరోనా టైంలో, హల్లెలూయా, నాకైతే కన్నా నేను కరోనాలో ఉన్నప్పుడు నన్ను క్వారంటైన్లో నన్ను ఒక బెడ్రూమ్లో పడేసాను మా ఇంట్లో. నువ్వు బయటికి రావాకరా అని అలా పడేసినప్పుడు ఇంకా వేడి వేడి చికెను, అదేంది చేప ఫ్రై, మామూలుగా పులుసు తిననని చెప్పి చేప ఫ్రై, చికెను ఫ్రైలు, తర్వాత సంగటి ముద్దలు, ఇంకా మటన్లు, చికెన్లు కదా. అప్పుడు కరోనా విరుగుడు ఏంటంటే కన్నా బాగా తింటమే. అదే నాకు చెప్పింది, నువ్వు బాగా కరోనా తగ్గాలంటే నువ్వు బాగా తిను అని అన్నారు. హల్లెలూయా. ఇంకా ఆ రోజు ఇంకా మొదలు పెట్టుకొని కదా, ఇంకా ఆ రోజు నుంచి దేవుని బిడ్డలారా
దేవుడు మొత్తానికి శక్తికి ప్రయాణం ఇచ్చారు లేదు, కానీ ముందు నా శక్తి కోసం అందరూ ఏం చేశారంటే ఒకటేమైనా ప్లేట్లు బిర్యానీ పిన్యాలు ఎక్కడి నుంచో వచ్చేటంట. మా ఇంట్లో చేసినట్టు కాకుండా బయట నుంచి కూడా వచ్చేటి, ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు మొత్తానికి. హల్లెలూయా. ఆ తర్వాత మా నాయన బిల్లు వేసాడు, 60,000 ఎందట నా తిండికే. ఒరే నువ్వు బతకడానికి, ఒరే నువ్వు తినటానికి రా, మందులు కూడా కాలేదు ఖర్చు, మందులన్నీ ఫ్రీనే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇవన్నీ ఎట్లొచ్చాయి? ఇదంతా ఎట్లొచ్చాయి? ఆయన పరిశుద్ధత. మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనల్ని పోషిస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మన మీద దయ చూపిస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి దేవుడు సమస్తములకు సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధత టేస్ట్ చూసిన వాళ్ళే దేవుని పని అంటే ధారాళంగా ఇచ్చేస్తారు. ఎవరికైనా సహాయం చేయాలంటే ఇచ్చేస్తారు. ఎందుకు తెలుసా? మీ పరిశుద్ధత అలా నెట్టేస్తుంది. పిసినారోళ్ళు ఇయ్యలేరు. హల్లెలూయా. పిసినారోళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు ఎందుకులే అనుకుంటారు. చూడండి, ఆడ కనపడుతుంది అసలైన పరిశుద్ధత. హల్లెలూయా. మన దేవుడు ఇచ్చేవాడు, మనం కూడా దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి. హల్లెలూయా. దావీదు తన సొంత బంగారాన్ని దేవుని మందిరానికి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు తెలుసా? ఆయన బంగారాన్ని మామూలు మన లెక్క ప్రకారం చూస్తే 3,200 టన్నుల కేజీల బంగారం ఇచ్చాడంట. ఎంత? రాసుకోండి. 3,200 టన్నుల కేజీల బంగారం. మళ్ళీ వెండి, వెలగల రాళ్ళు, తర్వాత మళ్ళీ మిగతా అవన్నీ ఎన్ని కేజీలు అవేమి లెక్క చేయలేదు. దీనికి లెక్క చేయడానికే చూడండి. 1 కేజీ బంగారం, 1 కేజీకి ఎన్ని గ్రాములు? 1 కేజీకి ఎన్ని గ్రాములు? 1000 గ్రాములు కదా. మనకు 2-3 గ్రాములు ఉంటే చాలు. రంధ్రం లేని చోట కూడా రంధ్రం పొడిపించుకొని పెట్టించుకుంటాం మనం కదా. మరి ఎవరికి మరి దేవుని పనికి మనం ఎంతవరకు చేస్తున్నాం? దావీదంట 3,200 టన్నులు కేజీల బంగారం ఇచ్చి ఏమన్నాడు తెలుసా? ప్రభా, నువ్వు ఇచ్చిన దాంట్లో నుంచే కొంత ఇచ్చాను ప్రభా అన్నాడు. ఏంటి? నువ్వు ఇచ్చిందే ఇదంతా, నువ్వు ఇచ్చిన దాంట్లోనే జస్ట్ కొంత ఇచ్చాను ప్రభా, నేను నీకు ఇవ్వటానికి కూడా నాకు ఎంత భాగ్యం ఇచ్చావు ప్రభా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నేను చెప్పిందంత మొదటి దినవృత్తాంతం 29వ అధ్యాయం అంతా ఉంటుంది, మీరు చదువుకోండి కావాలంటే. ఆయన ఇచ్చేటప్పుడు కూడా ఎంత తగ్గించుకుంటున్నాడంటే, ప్రభా ఇది ఇవ్వటానికి కూడా నేను భాగ్యుని కాదు నైనా. హల్లెలూయా. మన పరిశుద్ధత దేని బిడ్డారా వ్యక్తిగతంగా మాత్రమే కాదు, అందరితో సమాధానంగా ఉండేటప్పుడు కూడా మన పరిశుద్ధత అర్థమవుతుంది. ఆ తర్వాత దేవుని పనికి సహకరించేటప్పుడు కూడా మన పరిశుద్ధత అర్థమవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మన ప్రవర్తనను మనం చక్కబెట్టుకోవాలి. మన ప్రవర్తన దేవుడు చూస్తున్నాడు, ప్రతి విషయంలో దేవుడు చూస్తున్నాడు. కాబట్టి యథార్థవంతులంట ప్రవర్తనను చక్కపరుచుకొందురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, రెండోదిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి వచనం మనం చదువుదాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోసు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని. ఏమి చక్కబెట్టుకోవాలంట? నీ ఇల్లును చక్కబెట్టుకొనుము. హల్లెలూయా. రెండోదిగా మనం ఏం చక్కబెట్టుకోవాలి తెలుసా? మన ఇంటిని చక్కబెట్టుకోవాలి. ఏంటి చక్కబెట్టుకోవాలి? మన ఇంటిని మనం చక్కబెట్టుకోవాలి. ఇల్లు అంటే మనం ఏమనుకుంటామంటే ఒక గోడలు అనుకుంటాం. ఒకరోజు ఒక హౌస్ డెడికేషన్కి నన్ను పిలిచారు. అన్నా మీరు వచ్చి వాకింగ్ చెప్పాలి మా హౌస్ డెడికేషన్ అప్పుడు అన్నాడు. అప్పుడు నేను 127వ కీర్తన మొదటి వచనము నేను చదవడం మొదలుపెట్టాను. ఏముంది అందులో? యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థం. అంటే ఇల్లు కట్టేవారు ఎవరు చెప్పండి?
దేవుడే. హల్లెలూయా. మీరందరూ దేవుడే అన్నారు, అందరూ హల్లెలూయా అన్నారు. ఈ మాట అటు చెప్తే దేవుడు మన సహోదరుని ప్రేమించి దేవుడు ఇల్లు కట్టించాడు అని అంటే గన ఈ మాట ఇంటున్న ఒక తాగుడుపోతాడు ఏమన్నాడు తెలుసా? తాగుడుపోతాడు ఇంటున్నాడు నా ప్రసంగం ఇంటూ ఏమన్నాడు, అరే బాబు 3 నెలల నుంచి పాపం ఆ బిడ్డ ఎంత కష్టపడుతున్నాడో, వాడు ఎంత తిప్పలు పడుతున్నాడో, ఇటుకలు తెచ్చుకొని సిమెంట్ తెచ్చుకొని ఇసుక మోయలేక వాళ్ళతో మాట్లాడుకొని వీళ్ళతో మాట్లాడుకొని ఎన్ని ఏడుపులు పట్టాడు నేను చూస్తున్నాను రా. వాడిని పట్టుకొని వాడిని ఏమనుకోకుండా సింపుల్గా వచ్చి దేవుడు కట్టాడంటావు ఏందిరా అని అన్నాడు. వాని పాయింట్ కూడా లాజిక్కే కదా. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి నుంచి నా ప్రసంగానికి పరిశుద్ధులే కాదు, తాగుడు బోతులు కూడా వింటున్నారనే దృష్టితో ప్రతి ప్రసంగం ముచ్చు పెట్టుకుంటున్నా. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే, వాడు చెప్పింది ఏంటంటే, అయ్యా బాబు వాడు ఎంత కష్టపడుతున్నాడు. అవును, దేవుడు కృప చూపించాడు కాబట్టి వస్తువులు కొనడానికి, తర్వాత మనకు మెటీరియల్ సప్లై కానీ ధన సప్లై కానీ దేవుడు ద్వారం తెరిచాడు. దేవుడు కట్టాడంటే దేవుడు వచ్చి కిందికి వచ్చి కట్టడం కాదు, దేవుడు ఇల్లు కట్టడానికి సమస్త విధమైనటువంటి ద్వారం దేవుడు తెరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇల్లు కట్టేది మాత్రం దేవుడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మనం బాగా గమనించినట్లయితే ఇప్పుడు వ్యాపార సంస్థలు ఉన్నాయి కదా, వ్యాపార వ్యవస్థలు ఉన్నాయి, సామాజిక వ్యవస్థలు చాలా ఉన్నాయి, విద్యా వ్యవస్థలు చాలా ఉన్నాయి. అయితే కుటుంబ వ్యవస్థని దేవుడే కట్టాడు. హల్లెలూయా. కుటుంబ వ్యవస్థను దేవుడు కట్టాడు. బైబిల్ ప్రారంభమే దేవుడు కుటుంబాన్ని కట్టే మిగతాదన్నీ ఇచ్చేశాడు దేవుడు. హల్లెలూయా. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదని దేవుడు ఆదాముకి సాటి అయిన సహకారాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఆదాముకి దేవుడు ఒక అన్నని ఇవ్వచ్చు కదా, ఆదాముకి దేవుడు ఒక అక్కనో ఒక అమ్మనో ఒక నాయననో లేకుంటే ఒక చెల్లెలనో లేకుంటే ఎవరన్నా ఫ్రెండ్నో ఇవ్వచ్చు కదా. దేవుడు ఎందుకు సాటి అయిన సహకారాన్ని ఇచ్చాడు అంటే, దేవుడు ఫస్ట్ ప్రేమించేది కుటుంబాన్ని. దేవుడు ఎవరి మధ్యలో ఉంటున్నాడు అంటే కుటుంబమును ఎవరైతే కట్టుకుంటున్నారు, ఎందుకంటే అది కట్టింది దేవుడే. హల్లెలూయా. మరి దేవుడు కట్టాడు కదా, మరి మనమేం చక్కపరుచుకోవాలి? దేవుడు కట్టుతున్నాడు కదా, మనమేం చక్కపరుచుకోవాలి? దేవుని బిడ్డలారా, దేవుడు కట్టుతున్నవాడే. దేవుడు మన కుటుంబాన్ని కడుతున్నాడు. ఏదేనిలో ఎలాగుందో అలా కడుతున్నాడు. కానీ సాతానుగాడు దేవుడు కట్టినవన్నీ కూలగొట్టుకుంటూ వస్తున్నాడు వాడు. చూడండి, ఏదేనిలో ఏముందో తెలుసా? ఏదేనిలో ఏముందంటే దేవునితో సహవాసం ఉంది. ఏముంది చెప్పండి? నేను ఎందుకు ఏదేని గురించి చెప్తానంటే, మన కుటుంబము ఏదేనిలాగా ఉండాలి. నేను ఈ విషయం గురించి నా పర్సనల్గా నేను ప్రతిరోజు నా ఫ్యామిలీ ప్రేయర్లో నేను ప్రేయర్ చేసుకుంటున్నాను. హల్లెలూయా. నా కుటుంబము ఏదేనిలాగా రావాలి ప్రభా, ఏదేనిలాగా మార్చబడాలి ప్రభా. హల్లెలూయా. కాబట్టి మనందరం కూడా ఈ ప్రార్థన చేయాలి. ఇది చేస్తేనే మన కుటుంబాలు కట్టబడతాయి. హల్లెలూయా. ఈరోజు చాలామంది కుటుంబాలు చెల్లాచెదరం అయిపోతున్నాయి. ఏంటేంటో చక్కబెట్టుకుంటున్నారు, కానీ కుటుంబాన్ని చాలామంది చక్కబెట్టుకోవట్లేదు. అంచె దినాలలో సంఘం ఎత్తబడాలంటే సంఘముగా కాదు, సంఘములో ఉన్న కుటుంబాలు కూడా చక్కబెట్టుకొని దేవుని రాజ్యంలో ఎత్తబడాలి. హల్లెలూయా. ఎందుకంటే మన కుటుంబాలు సరిగా లేవనుకోండి దేవుని బిడ్డలారా, మన కుటుంబాలు మనం చక్కబెట్టుకోకుండా, మన బ్రతుకులు మనం చక్కబెట్టుకోకుండా, అందుకే లోకంలో సామెత అంటారు కదా, ముందు ఇంట గెలిచి రచ్చ గెలిచామన్నాడు కదా. మనం బయట రచ్చ బాగానే గెలుస్తున్నాం, కానీ ఇంట గెలిచట్లేదు. ఇంట్లో మనం చాలా ఓడిపోతున్నాం. ఇంట్లో సాతాను గాడు గెలుస్తున్నాడు. మన కుటుంబాలలో సాతాను గాని పెత్తనాలు ఎక్కువైపోతున్నాయి, సాతాను గాని ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి, సాతాను గాని యొక్క తంత్రముల ద్వారా కుటుంబం నడిపించబడుతుంది. చాలామంది కుటుంబాలు చెదిరిపోయి ఏం చేస్తున్నారు తెలుసా? ఎక్కడికి ఏం చేయాలో, ముఖ్యంగా ఈ దినాల్లో, ఈ భయంకర దినాలలో ఇప్పుడు సమీపంగా చూసినట్లయితే సాతాను గాడు ఎక్కడ దూరాడు తెలుసా? సంఘంలో కంటే కుటుంబాలలో ఎక్కువ పనిచేస్తున్నాడు వాడు. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ.